హాయ్ గాయ్స్, ఇప్పుడే మిరాయి మూవీకి అయితే వెళ్ళొచ్చేసాను. మూవీ అయితే నాకైతే ఫుల్ గా నచ్చేసింది. అండ్ తేజ సజ్జా గురించి తెలిసిందే కదా. మనోడు ఏ మూవీ తీసుకున్నా సరే 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తాడు. హీరోయిన్ కూడా ఇది సెకండ్ మూవీ అయినా చాలా బాగా అయితే యాక్టింగ్ చేసేసింది. కాస్టింగ్ అంతా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. గెటప్ సీన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. గెటప్ సీన్ అన్న కూడా ఇచ్చేసాడు ఫ్రెండ్ క్యారెక్టర్. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ మూవీలో ఎలా అయితే కాంబో నడిచిందో ర్యాప్, ఆ ర్యాప్ గానీ ఆ కామెడీ టైమింగ్ గానీ గెటప్ సీన్ అన్న మించింది ఇంకా వేరే లేదు. మన డైరెక్టర్ గారు కూడా అలాగే రాసుకున్నట్టున్నారు. ఆ మూవీలో చేసినట్టు ఈ మూవీలో కూడా ఉండాలి అనుకున్నారేమో. ఇక్కడ ఫోర్స్ఫుల్ కామెడీ అయితే లేదు, చాలా న్యాచురల్ గా అయితే కామెడీ ఉంది. లొకేషన్స్ కూడా మనకి చాలా రియలిస్టిక్ గానే ఉన్నాయి. లొకేషన్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీకి డిఓపి కూడా మన కార్తిక్ గారే, అంటే మన డైరెక్టర్ గారే ఈ మూవీకి డిఓపి చేశారు. ఆయన డిఓపి గానే వచ్చారు ఇండస్ట్రీకి. డైరెక్షన్ విషయంలోకి వచ్చినా సరే, డిఓపి గా వచ్చినా సరే ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ గా అయితే చేసేసారు. విజువల్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ కూడా టూ గుడ్ అన్నమాట. మూవీ అనేది మైథాలజీ బేస్డ్ అనే అనుకుంటాం, కొంచెం మైథాలజీ బేస్డ్ కూడా మిక్స్ అవుతుంది. లాస్ట్ 9 గ్రంథాలు ఉంటాయి, వాటి గురించేసే మన హీరో అండ్ విలన్ అనేది గొడవ జరుగుతుంది. అది మూవీ అయితే. అండ్ మనోజ్ అన్నకు కూడా ఇది సూపర్ కంబ్యాక్ అని చెప్పేయచ్చు. పోర్టుగాడ్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాడో ఈ మూవీలో కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం వైరల్ అయిన క్యారెక్టర్స్ కూడా మనకి ఇందులో అయితే ఇంక్లూడ్ చేశాడు. కానీ ఆ సీన్ విజువల్స్ కానీ డిఓపి ఆయనే కాబట్టి ఆయనే ఎలా ఎక్కడ ఏ విజువల్స్ చూపించాలి, ఎక్కడ ఏ ప్లానింగ్ అని చేయాలనేది మొత్తం డిజైన్ అయితే చేసుకున్నారు. చాలా సూపర్ గా అయితే చూపించేశారు. మనకి గౌరీ హరి గారు అయితే బీజిఎం చింపేశారు. మన ట్రైలర్ కట్ లో బీజిఎం చూసి ఈ మూవీలో కూడా అంతే ఇచ్చి పడేశారు. మనకి సీన్స్ లో ఎక్కడైతే రావాలనుకుంటామో ఆ ప్లేస్ ఆ బీజిఎం పడతా ఉంటది. కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కార్తిక్ గారు చాలా ఓపిక్ గా ఈ మూవీ గురించి చాలా రీసెర్చ్ చేశారనుకుంటా. చాలా మనకి ఆ డీటెయిలింగ్స్ అన్ని ఆ మూవీలో అయితే మనకి కనిపిస్తూనే ఉంటది. ఎక్కడ ఏ పాయింట్ లో మనం ఈ డీటెయిలింగ్ యాడ్ చేయాలన్నది ఆయన ప్రతి దాంట్లో చాలా ప్రిపేర్ గా ప్లాన్ చేసుకొని మరి ఈసారి కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని చెప్పేసి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ హౌస్ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మూవీ అయితే హిట్ అయితే ఇచ్చేస్తున్నారు. సెలక్షన్ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ అయితే సెలక్షన్ బాగా చేస్తున్నారు. యూత్ ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. న్యూ డైరెక్టర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి స్టోరీగా నచ్చితే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవుతే మనల్ని మూవీ అయితే డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఆ విజువల్స్ చాలా బాగా డిజైన్ చేశారు. సీజే వర్క్ చాలా ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేసినట్టున్నారు. మనకి ఎక్కడ ఇది ఇది కొంచెం క్లమ్జీగా ఉంది అనేది ఎక్కడ అనిపించదు, చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఒక సీన్ అయితే ఉంటుంది గైస్, మన హీరో ఈగల్తో చిన్న ఫైట్ ఉంటది అనమాట. ఆ ఫైట్ సీన్ అదొక్క సీన్ చూస్తే చాలు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది మనకి అక్కడే అర్థమైపోతుంది. చిన్న చిన్న మైన్యూర్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్కడ వదలలేదు, చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా మిరాయి వచ్చేసి సూపర్, ఈసారి అయితే మంచిగా హిట్ కొట్టేసింది. నేనైతే రేటింగ్ 5కి 4 అయితే ఇచ్చేస్తున్నాను. నాకు చాలా అయితే నచ్చేసింది. మ్యూజిక్ కూడా టూ గుడ్. బీజమ్స్ ఇక మ్యాడ్ ఉంది మ్యూజిక్ కూడా. ఫైనల్లీ మూవీ రివ్యూ అయితే ఇదే గైస్. మీరైతే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి అయితే వెళ్ళి మూవీ చూసేయండి. ఇది థియేటర్ లో చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఆ సీజీఏ వర్క్ కూడా చాలా బాగుంది కాబట్టి పక్కగా మిస్ అవ్వకుండా థియేటర్ లో అయితే వెళ్ళి చూసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.